నేను స్టేషన్కి కూడా వెళ్ళాను. పోలీసులు బాలా గారిని వదలట్లేదు. అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. అనంత్ గారు, ఎలాగైనా బాలా గారికి బెయిల్ ఇచ్చైనా వెంటనే బయటికి తీసుకురండి. వదినా, మా అన్నయ్య చంపడం ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మా అన్నయ్యని మాకు దూరం చేసి ఇలా కేసులో ఇరికించారా? అక్క, బావగారు ఎంత మంచివారో, ఎంత అమాయకులో తెలుసు కదా. అలాంటైనా అంత పెద్ద నేరం చేస్తారా? ఆరుస్తా తీరుస్తా మారుస్తానని తనే మా వాణ్ణి తీసుకెళ్లి లేనిపోని కేసులో ఇరికించేసి ఉంటుంది. మా బాలను మాకు దూరం చేసి నువ్వు సాధించిన పగ చాలదా అమ్మా? మళ్ళీ మా వాడిని అరెస్ట్ చేయించావు. మీరందరూ ఆపుతారా? ఏంటి త్రిపుర నువ్వు చెప్తుంది? నేను చెప్తుంది నిజమత్తయ్య. బాలా గారు అరెస్ట్ అయ్యారు. నువ్వు మా కన్నయ్యని మా నుంచి దూరం చేసి తప్పు చేశావు. ఖచ్చితంగా నా కన్నయ్యని నువ్వే పోలీసుల దగ్గర అరెస్ట్ చేయించుంటావు. మా అమ్మగారు, నన్ను ఏమైనా అనండి, కానీ ఇప్పుడు బాలా గారిని వెంటనే బయటికి తీసుకురండి. నాకంతే చాలు. వదిన, ఏ స్టేషన్లో ఆయన అరెస్ట్ చేశారు? శివపురం. అనంతు, వెంటనే ఆ డిఐజీకి ఫోన్ చేయి. అలాగే నానమ్మా. హలో హలో, డిఐజీ గారు, నేను బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి అనంతకృష్ణన్ మాట్లాడుతున్నాను. మా నాన్నమ్మ గారు మీతో మాట్లాడతారంట. డిఐజీ గారు, నేను పార్వతమ్మని మాట్లాడుతున్నాను. మేడం మీరా? చెప్పండి. సార్, నా పెద్ద మనవణ్ణి శివపురంలో అరెస్ట్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచారంట. అలాగా? మా కన్నయ్య కండిషన్ మీకు తెలుసు కదా. తెలుసు మేడం. మెంటల్లీ ఛాలెంజ్డ్గా ఉన్న బాలా లాంటి వాళ్ళని అస్సలు అరెస్ట్ చేయకూడదు. ఎలా అరెస్ట్ చేశారో తెలుసుకొని వెంటనే బాలా గారిని రిలీజ్ చేయమని చెప్తాను. వాళ్లే బాలా గారిని తీసుకొని మీ దగ్గరకు వస్తారు. సరే సార్. కన్నయ్యని పోలీసులు తీసుకొస్తారంట. హలో సార్. అలాగే సార్, ఇప్పుడే రిలీజ్ చేసి బాలాగారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను సార్. సారీ సార్. కంగారు పడకమ్మా. బాలని జాగ్రత్తగా పోలీసులు ఇంటికి తీసుకొస్తారు. మా అమ్మ గాయత్రి ఏరత్తయ్యా? గాయత్రి వాకింగ్కి వెళ్ళిందమ్మా. మీ అమ్మగారు వేరే ఊరికి వెళ్ళారని గాయత్రి చెప్పింది. నువ్వురా, కాసేపు కూర్చుందు గాని.
అమ్మా బాలా ఇన్నాళ్ళకు వస్తున్నాడు కదా, వాడికి ఘనస్వాగతం పలుకుదామా? బాల ఏమైనా యుద్ధంలో పాల్గొని గెలిచి ఇంటికొస్తున్నాడా ఏంటి? అత్తయ్య, ఇన్ని రోజులు మనకి దూరంగా బావగారు ఉండడం ఆయనకి మనకి యుద్ధం కింద లెక్కే కదా. సర్లేండి, ఇప్పటికైనా అన్నయ్య మన ఇంటికి వస్తున్నాడు కదా. ఒక రకంగా పోలీసులు అరెస్ట్ చేయడం మనకే మంచిదైంది. బాలాగారిని పూర్తిగా మార్చిన తర్వాతే ఇక్కడికి తీసుకొద్దామనుకున్నాను. కానీ అర్థాంతరంగా ఇక్కడికి రావాల్సి వస్తుంది. బాలాగారు పూర్తిగా కోలుకుంటేనే ఈ దుర్మార్గుల ఆగడాలకి చెక్ పెట్టేవారు. త్రిపుర, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పని నీకు అర్థమైందా? నీ వలన మేమందరం మానసిక క్షోభ అనుభవించాం. ఈ ఇంటి వారసుణ్ణి, వంశోద్ధారకుణ్ణి నువ్వెలా మా నుంచి దూరం చేస్తున్నావు? బావగారి కోసం బామ్మగారు పెద్దత్తయ్య ఎంతలా బాధపడ్డారో నీకు తెలీదక్కా. చూసినా మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు అన్నయ్యని ఇక్కడికి తీసుకొస్తున్నారు. మా అత్తయ్య గారు లేరు కాబట్టి ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి. ఆ కేసు గురించి కూడా బయటపడకుండా ఏదో ఒకటి కవర్ చేయకపోతే నిజం బయటపడిపోతుంది. త్రిపుర, అమ్మా, 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 ఊరుకోమ్మా. అమ్మా. అత్తయ్య వచ్చారేంటి? అన్నయ్యని పోలీసులు తీసుకొని వస్తున్నారు. అత్తయ్య అన్నయ్యని చూస్తే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు అన్నయ్యని ఇంటికి రాకుండా ఆపలేను. ఎలా ఇప్పుడు? రాకుండా ఎలా ఆపాలి? అమ్మా, అమ్మా, ఊరుకోమ్మా. ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి. అవునమ్మా. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అల్లుడు గారు ఎక్కడా? వస్తున్నారమ్మా.